Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. पलुकुలలో केसरी। कोर्स अजीरा सीतारमन को आप दिल्ली भेजेंगे। भारत 2 साल के अंदर तीसरी अर्थव्यवस्था बन जाएगा। దేశంలోని పేదరికం నిర్మూలన అవుతుందో గత 10 సంవత్సరాల నుంచి ఏదైతే 25 కోట్ల ప్రజలు పేదరికం నుంచి ఆ యొక్క పేదరిక సాధన నుంచి పైకి చేరుకున్నారు। కాబట్టి ఈ రోజు యావత్ దేశంలో 25 కోట్ల మంది పేదలకు అవకాశాలు వచ్చినాయి। కాబట్టి వాళ్ళు బాగుపడ్డారు, వాళ్ళు ఏపీఎల్ కిందకి రావడం జరిగింది। అదే ప్రకారంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దాంట్లో పేదరికంలో గిరిజనులు అనేటువంటి వాళ్ళకి కూడా దాంట్లో భాగస్వామ్యం వచ్చింది। అందుకోసం మిమ్మల్ని అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, ఇక్కడ ఉన్నటువంటి సీతారాం నాయక్ గారిని అధిక మెజార్టీ గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం। आज भारत मोदी जी के नेतृत्व में अर्थ जगत में आर्थिक दृष्टि से बहुत तीव्र गति से आगे जा रहा है। इलेक्ट्रॉनिक्स में हम लोगों का एक्सपोर्ट बढ़ गया है। हमारा फार्मास्यूटिकल्स में 138% हमारा एक्सपोर्ट बढ़ गया, 138%। आज दुनिया की सबसे सस्ती और सबसे असरदार दवा भारत बना रहा है और भारत एक्सपोर्ट में दूसरे नंबर का देश हो गया, दुनिया की डिस्पेंसरी बन गया। ప్రపంచవ్యాప్తంగా చూసినట్టయితే ఈ రోజు భారతదేశం అన్నిట్లో కూడా అధికంగా ముందుకు సాగుతున్నది। అభివృద్ధిలో, ఉత్పత్తిలో, అదేవిధంగా మరి మనం చేసే ఉత్పత్తులను బయట అమ్ముకోవడం కోసము ముఖ్యంగా ఫార్మాస్యూటికల్స్ మందుల కంపెనీలు తయారు చేసే మందులు అవుతున్నాయో గత 10 సంవత్సరాల్లో 138% విదేశాలకు ప్రపంచవ్యాప్తంగా కూడా వాటి మనం రవాణా చేసి అక్కడ వ్యాపారం చేస్తున్నారు। కాబట్టి అందుకోసమే ఒక బలమైనటువంటి ఆర్థిక వ్యవస్థగా ఈ రోజు భారతదేశం ఎదుగుతున్నది। ऑटोमोबाइल इंडस्ट्री में हमने जापान को पछाड़ के हम तीसरे नंबर पर आ गए, और टॉय इंडस्ट्री में हम तीसरे नंबर पर आ गए। और आप लोगों के हाथ में जो मोबाइल है, जो मोबाइल आप लेके चलते हैं, 10 साल पहले इस पे लिखा होता था मेड इन चाइना, मेड इन कोरिया, मेड इन ताइवान, मेड इन जापान। आज आपके सबके मोबाइल पर लिखा है मेड इन इंडिया। आज भारत मोबाइल बनाने लगा, ये हमको समझना है। ముఖ్యంగా ఆటోమొబైల్ రంగం అవుతుందో జపాన్ నెంబర్ 1 ఉండే, కానీ ఈ రోజు భారతదేశం దాని చేరువలో ఉన్నది। భారతదేశ కౌశలాలను స్వయంగా ఆటోమొబైల్ రంగంలో మనకి ఉత్పత్తి అన్నిటికీ దాటే పరిస్థితి ఏర్పడ్డది। అంతేకాకుండా గత 10 సంవత్సరాల క్రితము దేశంలోని ఏదైతే మన సెల్ ఫోన్లు ఉత్పత్తి చేసే దాంట్లో మనం ఎక్కడో ఉన్నాము, కానీ ఈ రోజు దేశంలో గర్వించదగ్గ విషయం ఏంటంటే మన దేశం మొత్తం ప్రపంచంలో ఏదైతే సెల్ ఫోన్లు తయారుతున్నాయో అంతకంటే రెట్టింపు స్థాయిలో ఈ రోజు సెల్ ఫోన్లు భారతదేశంలో మేక్ ఇన్ ఇండియా పేరుతోటి, మేక్ ఫర్ ఇండియా పేరుతోటి తయారీ సెల్ ఫోన్లు మనం ఉత్పత్తి చేస్తున్నాము। ఈ రోజు దేశంలో ప్రపంచంలోనే ఒక గొప్ప ఉత్పత్తిదారుగా ఉన్నాం। मित्रों, एक बात और बताना चाहूंगा कि 10 साल में मोदी जी ने भारत को मजबूत बनाने के लिए गांव की चिंता की, वंचित की चिंता की, पीड़ित की चिंता की, किसान की चिंता की, महिला की चिंता की। इन सब की चिंता करने के कारण आज भारत मजबूत हुआ है। प्रधानमंत्री गरीब कल्याण अन्न योजना 80 करोड़ की जनता को मुफ्त राशन देने का काम किया। प्रधानमंत्री किसान सम्मान निधि हर चौथे महीने 2000 रुपए उनके बैंक के खाते में डाला। 11 करोड़ 78 लाख किसान के खाते में डाला। प्रधानमंत्री आवास योजना 4 करोड़ मकान बना करके दिए, और आप फिर से इनको जिता के भेजना, 3 करोड़ और मकान बनेंगे अगले 5 साल में, और वो गरीब लोगों को दिए जाएंगे। Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి।